దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగనే ఆశీర్వాదము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయములో 20వ వాక్య భాగం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడికను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రతి విషయమునికి, ప్రతి సంఘటనకు, ప్రతి పరిస్థితిలో దేవుని అనుమతి మన జీవితంలో ఉంటుంది. అది కష్టమైన లేదా సౌఖ్యమైన, నష్టమైన లేదా ఆనందమైన, మన జీవితంలో అనుభవించే ఈ రెండు కూడా సుఖ దుఃఖములను దేవుడు మన జీవితంలో జతపరిచాడు. మన ఆత్మీయ జీవితము లేదా మన యేసుతో మన ప్రయాణంలో చాలా ఇబ్బంది, కష్టము, నష్టము, అవమానాలు, నిందలు, అపజయాలు, భయాలు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. యేసు ప్రభుతో మన ప్రయాణము, మన ఆత్మీయ జీవితము ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. కానీ బిగినింగ్ అంటే మన దృష్టిలో బిగినింగ్ కాదు, దేవుని దృష్టిలో ప్రారంభం. దేవుని దృష్టిలో బిగినింగ్ మన లైఫ్ స్టైల్లో కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచే వెళ్ళగలగాల్సి ఉంటుంది. అటు కంప్లీట్గా మనం విడిచిపెట్టిన వారంగా ఉండలేము. అలా అని చెప్పేసి మనం పర్వాలేదులే అని నడుచుకునే జీవితం అని కూడా చెప్పలేము. బ్యాలెన్స్డ్గా దేవుడు మన జీవితంలో మనకు ముందుండి నడిపిస్తాడు. మనము చదివిన ఈ వాక్య భాగంలోని వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములగును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. మనకి ఈ లోకములో ఎంతోమంది సహకారాన్ని, సహాయాన్ని, ఆదరణను, ధైర్యాన్ని చెప్పేవారు ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మన లైఫ్లో ఆ సమస్యను మనమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది మనతో ఉన్న సమస్య మాత్రం మీరే ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి. కనుక మనం చదివిన వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే నీ దుఃఖ దినములకు ప్రారంభ దినములు ఉన్నాయి. మనమంతగా వాటిని గమనించాం. అందుకని దేవుడు ఆ దుఃఖ దినములకు సమాప్తములగును అన్నాడు. నిజంగా దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగానే కొన్ని విషయాలు మనం రిసీవ్ చేసుకుని రావాలి. దేవుడు మీరు అనిపించే బాధ, కష్టము, నష్టం వెనకాల దేవుని అద్భుతమైన దయాహస్తము దాగి ఉంది. మీరు ధైర్యంగా ఉండడానికే, మీరు దేవునిలో విశ్వసనీయంగా ఉండడానికే దేవుడు ఎల్లప్పుడూ మనకు శిక్షణను ఇస్తూ ఉంటాడు. ఆ శిక్షణలో భాగంగానే ఈరోజు మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇప్పుడు అనుభవించే కష్టము, భయము, బాధ అదేది కూడా మీకు ముందు దినాలలో ఉండవు. చాలా హ్యాపీగా మీరు దేవుని బట్టి ఉండగలుగుతారు. మీరు ఈ పరిస్థితులన్నిటినీ మర్చిపోతారు. ఇప్పుడున్న పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు మీకు సహాయపడి మీరు వాటన్నిటినీ మర్చిపోలాగున సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక వాగ్దానం గమనించండి. యోబు గ్రంథము 11వ అధ్యాయములో ఒక మాట రాయబడ్డది. ఆ మాట చూద్దాం. 11వ అధ్యాయములో 16వ వాక్యం, నిశ్చయంగా నీ దుర్దశను నువ్వు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నువ్వు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. గమనించారా?
ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోని 20వ వాక్య వాగ్దానానికి ఇది లింక్ అన్నట్టు. మీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే నిశ్చయంగా నీ దుర్దశను, నీ కష్టాన్ని, బాధను, భయాన్ని, అనారోగ్యాన్ని, అప్పుల బాధనాన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది. దాటిపోయిన నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దానిని జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. కనుక ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థం కానే కాదని ఎరిగి విశ్వాసంలో స్థిరులై కదల్చబడని వారై ఆయన కార్యాభ్రియందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దిన వాగ్దానం కొరకై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.